ఇక ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఈ విధంగా మేలు జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాను, ఈ కార్యక్రమాలు నేను అమలు చేశానని చెప్పేటువంటి ధైర్యం నీకు లేదు. పోనీ గ్రామాలకు సంబంధించి తీసుకున్నాము, ఈ గ్రామంలో నేను అభివృద్ధి చేశాను, నా హయాంలో ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయని ధైర్యంగా చెప్పేటువంటి సాహసం చేయగలుగుతున్నావా అంటే అది లేదు. గ్రామాల ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పలేవు, గ్రామాలకు సంబంధించి ఏం అభివృద్ధి చేసావో చెప్పలేవు. అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు, రైతులు, అనేక రకాలైనటువంటి మహిళలు, వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు, చెప్పుకోలేవు. బహిరంగ సభల్లో ఏదన్నా నువ్వు వాటికి సమాధానం చెప్తావు అంటే వాటిని దాటవేస్తూ నీ ఆత్మస్థుతిని వల్లవేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి మాలినలాగా నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకని ఇబ్బందులు ఎదురయ్యాయి, తెలుగుదేశం పార్టీ ఎందుకు బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు చెప్పావు నేను సంసిద్ధం. దేనికి సంసిద్ధం? మేము సిద్ధమన్నాం. ఏమి? ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పించాం. నువ్వు సంసిద్ధం అన్నావు, సిద్ధం అన్నావు. దానికి అర్థమైంది అంటే 2014 ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని, అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఆ మాటనే చెప్పు. నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశా, మహిళల రుణమాఫీ అని చెప్పాను మోసం చేశా, కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పా, ప్రజలకు ఇచ్చా, మరలా మీరు అవకాశం ఇస్తే మరలా నా సేవలు కొనసాగించడానికి మీ కుటుంబానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. నువ్వు నేను సిద్ధమంటే నీ విధానాలను నువ్వు కొనసాగిస్తే అది ప్రజలకు తీరినటువంటి ద్రోహం, అన్యాయం చేసినట్టే కదా. కాబట్టి నువ్వు దాని గురించి మేము కాపీ కొట్టేటువంటి నువ్వు కాపీ కొట్టడం, మేము 15,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానన్నావు, మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని, ఇవి తప్ప, లేదా పక్కన కర్ణాటకలోనూ ఇంకో కొట్టేటువంటి కార్యక్రమాలు తప్ప. నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది. నీ ఇమేజ్ ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడడు, చంద్రబాబు నాయుడు జనాన్ని మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మనం నష్టపోతాం అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది. దానిని నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటిది ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించో, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించో, జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా దూషిస్తవి, వ్యక్తిపరంగా దూషిస్తవి. మీరందరూ ఏదో మాట్లాడుకొని మేము పాపం గడుపుకోవాలనేటువంటి విధంగానే నిన్న నీ సభ జరిగింది తప్ప, నిన్న ఈ సభలో ఇదిగో ఈ నెల్లూరు జిల్లాకు వచ్చా, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే ఐటీవీల కాలంలో పాత తీసిలే, అప్పుడు ఎట్టా చేయలేకపోయావు, చేస్తే నేను 5 సంవత్సరాల్లో ఈ పనులు చేశా, ఇది ఆ అభివృద్ధి నేను అందించా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు నేను పరిష్కరించా అనేటువంటి మాట నువ్వు చెప్పగలిగావా? ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను సక్రమంగా అమలు చేయగలిగాను అనేటువంటి మాట నీ నోటుకుండా వచ్చిందా? పట్టుకొని నీ స్థాయికి తగ్గకుండా ఏదంటే అది మాట్లాడతావా? తన్నుకుంటూ పోతే బయటపడతారు అభ్యర్థులు. చంద్రబాబు, నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం, నీ సొంత గ్రామం ఏది చెప్పు. ఎక్కడ నీది? నీ జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ? నీ నారావారిపల్లి నీ సొంత ఊరుండేది ఎక్కడ? చంద్రగిరి నియోజకవర్గం కాదా? మర్చిపోయావా? గుర్తు చేయాలన్నా? ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను లేనా నీకు గుర్తు చేయడానికి? చంద్రగిరి నియోజకవర్గమా కాదా నీకు? చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో, నీ గ్రామం, నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నిన్ను నువ్వు తన్నుకుంటూ నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి. నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడదంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబడ్డారని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉందా? ఉంటే నువ్వు మాట్లాడతావా? ఒక్కసారి నీ గతాన్ని తరిచి చూడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందల, రాజశేఖర రెడ్డి గారిది పులివెందల. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది తన సొంత గ్రామం, తన సొంత ప్రాంతం అనేటువంటి పులివెందల నియోజకవర్గం నుంచి, నీ సొంత ప్రాంతం, నీకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం నుంచి పోటీ చేయలేనటువంటి నువ్వు, అక్కడ గెలవలేనటువంటివి నువ్వు, ఈరోజు దానికి సంబంధించి ఎవరో అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి పంపించారు, ఇక్కడికి పంపించారంటే నీ స్థాయికి తగినటువంటి మాటలేనా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీ నోటికేమో అడ్డు అదుపు లేదా? నీ కొడుకు దేవురు, నీ దేవురు,
నీ కొడుకుది తీసుకెళ్ళి ఎందుకు మంగళగిరికి తన్నుకుంటూ పోయావు నువ్వు? తంతే మంగళగిరిలో ఎందుకు పడ్డాడు నీ కొడుకు? నీ కొడుకు నీ సొంత నియోజకవర్గాలు మీ ప్రాంతాన్ని వదిలి నువ్వు ఎగిసి తంటే ఎందుకు ఆత్మకూరులో పడ్డాడు? ఇంకోడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన ప్రాంతం ఏదయ్యా? ఆయన ఏముంటే గాజువాకలో భీమవరంలో పోటీ చేశాడు. మీరు పగటి వేషగాళ్లలాగా ఒక దగ్గర పోటీ చేస్తే అక్కడ గెలవలేక వేరే దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మీరు సిగ్గు లేకుండా విమర్శలు చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటిది. కాబట్టి నీ నోటికుండా చీప్గా చండాలంగా నీ స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడి నీకున్నటువంటి ఆక్రోశం ఆవేశాన్ని వెళ్ళగక్కడం అనేటువంటి దానికి సరిపోతుంది తప్ప దానివల్ల నీకు ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా నీ మీద నెగటివ్ ఇమేజ్ ప్రారంభమైంది. నిన్ను ప్రజలు నెగటివ్ షేడ్తో చూస్తున్నారు. అర్థమైందంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు వ్యక్తి తన వ్యక్తిగతంగా తన పార్టీని అడ్డుకున్నటువంటి వ్యక్తిని దూషిస్తున్నాడు. ఇది దౌర్భాగ్యం అనేటువంటి మాటలు ఈరోజు నీకు సంబంధించినటువంటి నాయకులే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు నువ్వు సమాధానం చెప్పు. అందరినీ కలుపుకుంటున్నావు, నాయకుల్ని చేర్చుకుంటున్నావు, అందరినీ పేర్చుకుంటున్నావు. దానివల్ల నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? రాండి మీరందరూ, నీకంత బలం ఉంటే, నేను అనేక సందర్భాలు చెప్పా, మరలా ఈరోజు చెప్తున్నా, మీకంత బలం ఉంటే సీట్లు ప్రకటించుకోలేకపోయావు నువ్వు. నీ సీట్లు నేను బ్రహ్మాండం, పార్టీ బ్రహ్మాండం అనేటువంటి వాడివి, ఈ సీట్లు ప్రకటన చేసుకోలేకపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంటంటే ఇక్కడ సీట్ ఇవ్వాలి అంటే డబ్బులు పెట్టుకుంటాడా లేదా? లేదనుకుంటే ఇంకొకటికి కార్యకర్తను అదం దొక్కినా వాడికి ఇవ్వండి. లేదనుకుంటే జనసేనతో మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మన వాడిని నరికైనా సరే అడ్డంగా జనసేనకి టికెట్ ఇవ్వండి. మీరిద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు తాను ఎక్కడ పోటీ చేస్తానో చెప్పుకోలేకున్నాడు. నువ్వు 175 సీట్లు అనౌన్స్ చేయకుండా బీజేపీ కొన్ని ఎట్టుపెట్టి వాళ్ళు ఏమన్నా వస్తారని చెప్పి తలుపులు తెరిచి మీ నాయకులకి సంబంధించి నీ పార్టీ జెండా మోసినటువంటి వాడిని నరకడానికి సిద్ధపడినటువంటి వాడు, నువ్వు వాళ్ళకి అన్యాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు, మొన్న దాకా టికెట్ ఇస్తానని చెప్పినటువంటి వాడు. నీకు నిజంగా బలమే ఉంటే ఈ పార్టీల అండదండల కోసం ఎందుకు అరువులు చాచి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకని నువ్వు వాటి కోసం పాపం వాళ్ళ కోసం ఆరాటపడుతున్నావు? నువ్వు నాయకులు ఆరాటపడినంత మాత్రానే ప్రజలు వస్తారా? పార్టీలు నువ్వు తీసుకొచ్చుకున్నంత మాత్రానే ఓటర్లు నీ వైపు ఆకర్షితులు అవుతారా? నీ విధానాలకు ఆకర్షితులు అవుతారు. నేను ముఖ్యమంత్రిని చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు అందరూ కలిస్తే ఓటర్లు రావు, నాయకులందరూ కలిస్తే ప్రజలు వాళ్ళతో పాటు రారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు 2014 నుంచి 2019 దాకా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో మంచి పరిపాలన అందించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పంపించలేకపోయాడు, పరిపాలించలేకపోయాడనేటువంటి భావం జనాల్లో కలగాలి. కానీ జనాలు అనేటువంటి మాట ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు, చంద్రబాబు నాయుడు గతంలో మోసం చేశాడు. నువ్వే చెప్పు, నువ్వు మోసం చేయలేదు, నేను అన్ని కరెక్ట్గా చేశానని చెప్పి ధైర్యంగా చెప్పగలవా? చెప్పు. చెప్పేటువంటి ధైర్యం నీకుందా? చెప్పు. ఎప్పుడైనా దాని గురించి నువ్వు ఆలోచన చేసావా? అవరే నేను ఇన్ని మాటలు చెప్పా, మోసం చేసే జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనేటువంటి మాట మీ నోటుకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీ ఆలోచన అంతా ఏ విధంగా ఉంది? పొత్తులు ఏ విధంగా అందరితో పొత్తులు పెట్టుకోవాలా, ఏ విధంగా. నాకు ఇప్పుడు నీకు దొరికింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు, అంతా కూడా దొరకలేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు పాపం దొరికితే పాపం నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, క్లీన్ స్వీప్ అయిపోయింది, మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పన్నావు. ప్రతి చోటు ఈ మాట ఈ నోటుకుండా ఎన్నిసార్లు రాలేదు? ఎన్నిసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టి ఇక్కడ నాయకులందరూ మాట్లాడలేదు? నువ్వు నెల్లూరుకు వచ్చి ఎన్నిసార్లు ఇది తిరుగులేనటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడలేదు? ఎన్నిసార్లు నిన్ను మట్టి కనిపించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నీ అధికారంలోకి నువ్వు వచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలు నిన్ను చీకొట్టారే, నిన్ను నమ్మలేదే, నీ నాయకత్వాన్ని అంగీకరించలేదే. ఒకవేళ ఆ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించలేదు. నీకు కేవలం 3 సీట్లు ఇచ్చారు. ఆ 3 సీట్లతో నువ్వు ఆ రోజు ఊరేగావు. అటువంటిది ఈరోజు రాగానే అంటే ఆయన ఆలోచన ఎట్టుందంటే ఆయనే ఓట్లు వేసుకునేటట్టుగా మాట్లాడుతున్నారు. ఓటర్లు ఓట్లు వేసేటట్టుగా, ప్రజలు ఓట్లు వేసేటట్టుగా మాట్లాడటంలో ఆయన ఈసారి నేను గెలిచిపోతా, నెల్లూరు జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ కలిసిద్దంటే ఇదేమన్నా కుస్తీ పోటీయా? నువ్వేమన్నా అభ్యర్థులతో కుస్తీ పడతావా? కుస్తీ పట్టి గెలిచిన ఏమన్నా డిక్లేర్ చేసుకుంటావా? కాదు కదా. జనాలు ఓట్లు వేయాలి కదా. నీ ముఖం చూసి ఎవడన్నా ఓటేస్తాడా నెల్లూరు జిల్లాలో? నేను అడుగుతున్నా. పాపం కాకపోతే వీళ్ళందరినీ మభ్యపెట్టి మలోభ పెట్టి రకరకాలైనటువంటి పెట్టి వాళ్ళని తీసుకెళ్ళావు, తప్పులేదు.
వాళ్ళు తీసుకెళ్ళినంత మాత్రం నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయినట్టనా? నెల్లూరు జిల్లా మొత్తం ఓటర్లు అందరూ వచ్చేసినట్టనా? నీతో మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి కొత్త జిల్లాలో దాదాపుగా 18 లక్షల ఓటర్లు ఉన్నారు, అందరూ నీతో పాటు వచ్చేసారా? ఆ 18 లక్షల మందికి నువ్వు కండవాలు వేసేసినట్టేనా? ఇంకెవరు లేరా?